హరహర మహాదేవ రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడి వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారవుతూ ఉంటుంది. అందువలన మనం ఏ రోజు నుంచి మీనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై 13 ఉదయం 8:44 శని మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 2వ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది. మరలా వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 28 ఉదయం 8:29 మరల మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు. ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు వక్రిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా భాగ్యస్థానం అంటే ఏమిటంటే తల్లిదండ్రులు, గురువులు ఆశీస్సులు లభించేటువంటి స్థానం. మీకు తప్పకుండా వారి ఆశీర్వాదం, మీ గురువుల ఆశీర్వాదం ముఖ్యంగా లభిస్తుంది. మీరు గురువుల యొక్క దీవెనలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన అంటే ఆధ్యాత్మిక క్షేత్రాలని మీరు కాస్త ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. అలాగే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి, మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవాలనేటువంటి జిజ్ఞాస మీలో కలుగుతుంది. అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం ఏదైనా తెలుసుకోవాలనేటువంటి తపన చాలా గ్రేట్గానే చెప్పాలి. ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి కాస్త ఫేవరబుల్గా ఉండే సమయం కూడా ఉంటుంది. మీకు ప్రయత్నం చేసే వారికి విదేశీ ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు, స్థిరంగా ఉద్యోగం ఉండాలనేటువంటి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఇక ఉన్నత విద్య కోసం మీరు ఏదైనా ఒక కళాశాలలో ప్రయత్నాలు చేస్తే అది తప్పకుండా మీకు ఆ కళాశాలలో సీట్లు రావటం విద్యార్థులకైతే బాగుంది. ఇక లాభాల కంటే ఖర్చులు మాత్రం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి, లేదంటే ఎవరికైనా సరే. మనకు వచ్చేదానికంటే పోయేది ఎక్కువైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో వ్యాపారాల మీద ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే, లేదనుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీరు షేర్ మార్కెట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కొంత లాభ సూచనలు అయితే కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్యం మీద మాత్రం మీరు శ్రద్ధ పెట్టాలి. ఇంటి వాతావరణం కూడా కాస్త ప్రశాంతంగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు మీరు కూడా సహకరిస్తూ ఉండాలి. అలాగే కుటుంబంలో పెద్దల సూచనలు కూడా పాటించాలి. ముఖ్యంగా పెద్దవారు చెప్పింది మర్చిపోకూడదు. పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. మీరు వెంటనే మీకేం తెలుసు అని ఖండించడం కాదు, వారు చెప్పిన దాన్ని వినండి. ఒకసారి అది కరెక్టా కాదని పరిశీలన చేసుకోండి. అంతే తప్ప వెంటనే మీకేం తెలుసు అనే పదాన్ని వాడటం చాలా తప్పు. అలాగే కొంతమందికి కొన్ని పనుల్లో అర్హత ఉన్నప్పటికీ కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకో నా ప్రయత్నం ఫలించలేదు అనేటువంటి ఒక చిన్న నిర్లిప్తత, నిరాశ కలుగుతుంది. ఆలస్యమైనా సరే ఫలితాలు అయితే ఉంటాయి. మానసిక ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఇక జీర్ణం అంటే ఏదైనా తిన్నా తొందరగా డైజెషన్ కాకపోవటం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.
దీనికి ముఖ్యంగా ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు శనీశ్వరుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి చేసినా సరే కొంత మెంటల్ ప్రెజర్ అనేది పెడతా ఉంటాడు. ప్రెజర్ లేకుంటే ఏ పని మనకి ముందుకు తీసుకెళ్ళలేను. ఆయన తత్వం అంతే. ఆయన అందుకే మందుడని కూడా అన్నారు. అందుకే ఛాయాదేవి శనీశ్వరుణ్ణి కాళభైరవుడు గురువుగా చేసుకో అని చెప్తా ఉంటుంది, తన శనీశ్వరుని తల్లి. మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే, నేను ముందే చెప్పాను, శని సేవను కోరుతాడు. ఏదైనా ఒక సేవ చేయండి. నోరు లేని జీవులకి, ముఖ్యంగా నాటుగోవులు, దేశవాళీ ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి, లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మూగు జీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు. అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి. ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం, ఉన్నవాడికి మందు పోయించటం, లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్ని ఏదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు. మీరు లేనివారికి, అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి ఏదైనా చేయండి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి. అది కూడా మంచిదే. ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్, అది నిరంతరం చదువుకోవటం. అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి, ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక 11 సార్లైనా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.